నా పేరు పగడాల నరేందర్. నేను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నాను. బీసీ సోదరులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి తెలంగాణ ప్రాంతంలో అనేక అబద్ధాలాడి అనేక వంచనలు చేసి ప్రజలను అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా బీసీలను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి 42% బీసీలకు చట్టసభల్లో లోకల్ బాడీలో ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా తర్పణం చేస్తుంటే హైకోర్టు ముట్టకాయలేసింది. అరే బాబు, ఎప్పుడు పెడతావు లోకల్ బాడీ ఎన్నికలను అనగానే ఇప్పుడు అర్జెంటుగా మునిగిపోయినట్టుగా ఈ బీసీలకు మీద ప్రేమ ఉన్నట్టుగా బీసీ చట్టాన్ని బీసీ డిక్లరేషన్ చేస్తున్నా అని ప్రకటించింది. అసెంబ్లీలో ఆమోదం చేసి దాన్ని కేంద్రానికి పంపింది. కానీ కేంద్రంలో ఈ బిల్లు అక్కడ పార్లమెంట్లో పాస్ కాలేదు. అది పార్లమెంట్లో పాస్ కాకపోతే దానికి గుర్తింపు ఉండదు. ఇప్పుడు రేపు మళ్ళా ఈ ఎన్నికల కోసం ఇప్పుడు వీళ్ళు మేము డిక్లరేషన్ చేస్తున్నామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ ప్రకటనలు చేస్తుంది. కాబట్టి బీసీ సోదరులారా, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక బిల్లు సుప్రీంకోర్టులో పార్లమెంట్లో పాస్ అయితేనే కానీ ఆ బిల్లుకు విలువ ఉంటుంది. కానీ నేడు వీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే తప్పిదాల వల్ల రేపు ఎవరైనా దీని మీద కోర్టు పోతే మళ్ళా ఆగిపోద్ది. అంటే ఆర్డినెన్స్ తెచ్చి మోసం చేయాలని చూస్తుంది. కాబట్టి బీసీ సోదరులు గమనించాలి. ఇది కేవలం అంతకుముందు దొంగ వాగ్దానాలు చేసి ఎట్లా అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు ఈ బీసీలను కూడా నమ్మించి మోసం చేయడం కోసమే ఇది ఒక దొంగ నాటకాలు. కాబట్టి దీన్ని ప్రజలందరూ బీసీ సోదరులందరూ తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.